సాంప్రదాయం ప్రకారంలో వస్తున్నటువంటి పదం అయితే దేర్ అనేటటువంటిది డమ్మీ సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ తో వాక్యం ప్రారంభంగా వాడచ్చు, వెర్బ్గా కూడా వాడచ్చు. వెర్బ్గా వాడినప్పుడు మనకేమవుతుంది? రెస్ట్, రెస్టెడ్, రెస్టెడ్. ఫ్రెండ్స్, మన కథలో మొదటి వాక్యం చూద్దాం. ఒక గ్రామంలో ఒక పెద్ద పాత చెట్టు ఉండేది. ఒక గ్రామంలో ఒక పెద్ద పాత చెట్టు ఉండేది. ఇక్కడ పాత చెట్టు అంటే ఎక్కువ వయసు ఉన్న చెట్టు అని అర్థం. ఓకే, ఇది మన ఛానల్లో సుమారుగా 16వ కథ. మీరు గమనించారుగా, ప్రతి కథలో మొదటి వాక్య రచన మిగతా వాక్యాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఆ విషయం మీకు తెలుసు. మన క్రొత్త సబ్స్క్రైబర్స్ కోసం సంక్షిప్తంగా మరోసారి చెప్పుకుందాం. ఫ్రెండ్స్, ఆంగ్ల అనువాదానికి ఫస్ట్ స్టెప్ వొకాబులరీ. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం వొకాబులరీ తెలుసుకోవాలి. ఈ తెలుగులో ఉన్నటువంటి ప్రతి పదానికి కూడా ఇంగ్లీష్ అర్థం తెలుసుకోవాలన్నమాట. ముందుగా ఒక గ్రామంలో, ఒక గ్రామంలో అంటే ఇన్ ఏ విలేజ్, ఇన్ ఏ విలేజ్. ఒక పెద్ద పాత చెట్టు, ఒక ఏ పెద్ద బిగ్, పాత ఓల్డ్ ఎక్కువ వయసున్న అని చెప్పాలన్నా ఓల్డే. ఓల్డ్ ట్రీ చెట్టు, ఒక పెద్ద పాత చెట్టు. ఏ బిగ్ ఓల్డ్ ట్రీ. ఉండేది, ఉండటం, ఇది స్థితి. ఈ స్థితిని తెలియజేసే అన్ని కూడా బిరూపాలు అనమాట. ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, విల్ బి, షల్ బి అన్నీ కూడా మీకు గుర్తున్నాయా? ఈ ఉండేది అంటే ఇది పాస్ట్ టెన్స్, గడిచిపోయింది కాబట్టి వజ్ అనమాట. ఉండటాన్ని మనం వజ్ అంటాం. అదే ప్రెజెంట్ టెన్స్ అయితే ఈజ్ అనేవాళ్ళం. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టెప్ గురించి చూద్దాం. ప్రతి భాషకు తనదైన ఒక స్టైల్ ఉంటుంది. తెలుగు వాక్య నిర్మాణం ఎస్ ప్లస్ ఓ ప్లస్ వి ఇలా ఉంటే, ఆంగ్ల వాక్య నిర్మాణం ఎస్ ప్లస్ వి ప్లస్ ఓగా ఉంటుంది. అందుకే ఇంగ్లీష్ని ఎస్విఓ ప్యాటర్న్ అంటాం, తెలుగుని ఎస్ఓవి ప్యాటర్న్ అంటాం. కాబట్టి మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటి? వరుస ఏదైనా సరే ముందు మనం ఆ వరుసలో పెట్టాలంటే పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్. సబ్జెక్ట్ ఏంటో తెలియాలి, వెర్బ్ అంటే ఏంటో తెలియాలి, ఆబ్జెక్ట్ ఏదో తెలియాలి. ఒక గ్రామంలో ఒక పెద్ద పాత చెట్టు ఉండేది. ఈ వాక్యం ఎవరి గురించి చెప్తుంది? దీంట్లో మెయిన్ హీరో లాంటి వాక్యం ఏది, పదం ఏది? ఒక పెద్ద పాత చెట్టు. దీని గురించి కదా స్టోరీ అంతా. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనం చెప్పుకోబోయేటటువంటి స్టోరీ మొత్తం దీని గురించి అయి ఉంటుంది. కాబట్టి ఒక పెద్ద పాత చెట్టు అనేది సబ్జెక్ట్ అన్నమాట. ఇది ఈ చెట్టు ఉండటం, ఉండటం అనేది యాక్షన్, యాక్షన్ తెలియజేసేది వెర్బ్. కాబట్టి ఇది వెర్బ్. నిశ్చలంగా ఉన్నా సరే అది కూడా ఒక క్రియే. కాబట్టి ఉండేది అనేది వెర్బ్, పాస్ట్ టెన్స్ వెర్బ్. అదే ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ అయితే ఈజ్, యామ్, ఆర్ ఉండేది అనమాట. ఆర్ అంటే సబ్జెక్టు ప్లూరల్ అయితే. సరే, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలిసినవే. ఆ తర్వాత ఎక్కడ ఉండేది చెట్టు? ఒక గ్రామంలో. ఇది ఆబ్జెక్ట్. సో మనకి సబ్జెక్ట్ తెలిసింది, వెర్బ్ తెలిసింది, ఆబ్జెక్ట్ తెలిసింది. కాబట్టి మనం ఇంగ్లీష్లో ఎస్విఓ ప్రకారం ఇప్పుడు రాసి చూద్దాం. ఎస్విఓ ప్రకారం రాసి చూస్తే ముందు సబ్జెక్ట్ రాద్దాం. ఏ బిగ్ ఓల్డ్ ట్రీ. ఏ బిగ్
ఓల్డ్ ట్రీ. ఆ తర్వాత వెర్బ్ రాద్దాం. వెర్బ్ వజ్, ఉండేది అంటే వజ్ కదా, వజ్. ఎక్కడుండేది? ఇన్ ఏ విలేజ్, ఇన్ ఏ విలేజ్. ఏ బిగ్ ఓల్డ్ ట్రీ వాజ్ ఇన్ ఏ విలేజ్. ఇంగ్లీష్ లో ఈ వాక్య రచన ఇలా చేయకూడదు, దీనికి వేరే సంప్రదాయం ఉంది. దాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓకే, సాధారణంగా వాక్యాన్ని మనం సబ్జెక్ట్తో ప్రారంభించాలి, కానీ ఇక్కడ కథల్లో మనం మొదటి వాక్యం ఎలా ఉంటుంది, ఒక సబ్జెక్ట్ని మనం కొత్తగా పరిచయం చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఒక పెద్ద పాత చెట్టు అనేటటువంటి సబ్జెక్ట్ని మనం పరిచయం చేసుకోవాలంటే మనం వాడవలసింది దేర్ ప్లస్ బి స్ట్రక్చర్ వాడాలి. వన్స్ దేర్ లివ్డ్ ఏ కింగ్, ఒకనొకప్పుడు రాజు ఉండేవాడు అంటామే, అలాగనమాట. దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ద టేబుల్. ఇలా దేర్ ప్లస్ బి స్ట్రక్చర్ తో మనం ఇక్కడ వాక్య నిర్మాణం చేయాలి. అలాగే ఇక్కడ కూడా ఒకనొకప్పుడు ఒక పెద్ద పాత చెట్టు ఉండేది అన్నప్పుడు మనం వన్స్ దేర్ అని రాయాలి. వన్స్ దేర్ తో వాక్యం ప్రారంభించాలి. బి అనేది ఏంటి? వాజ్ అనమాట. వన్స్ దేర్ వాజ్ ఏ బిగ్ ఓల్డ్ ట్రీ. ఇది కరెక్ట్ సెంటెన్స్ అన్నమాట. ఒకసారి కరెక్ట్ సెంటెన్స్ రాద్దాం. వన్స్ దేర్ వాజ్ ఏ బిగ్ ఓల్డ్ ట్రీ. ఎక్కడ ఆబ్జెక్ట్? ఇన్ ఏ విలేజ్. ఇక్కడ మీరు గమనించినట్టయితే వన్స్ అనేది మన సాంప్రదాయం ప్రకారం వస్తున్నటువంటి పదం అయితే, దేర్ అనేటటువంటిది డమ్మీ సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ తో వాక్యం ప్రారంభించాలి, ఓకే, కానీ ఇక్కడ నిజమైన సబ్జెక్టు ఏ బిగ్ ఓల్డ్ ట్రీ. ఈ కొత్తగా పరిచయం చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఇది పరిచయం చేస్తాం. మనకి ఎవరైనా స్టేజ్ మీదకి కొత్తగా ఒక వ్యక్తిని పరిచయం చేసుకోవాలని డైరెక్ట్ గా ఆయన వచ్చేసి నేనే ఫలానా అని చెప్పుకోడు కదా. యాంకర్ మనకు చెప్పినట్టుగా ఇక్కడ దేర్ అనేది ఈ బిగ్ ఓల్డ్ ట్రీని పరిచయం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ స్ట్రక్చర్ వాడటం అనేది ఒక సాంప్రదాయం. వన్స్ దేర్ వాజ్ అనేది వెర్బు, అలాగే బేరూపం అనమాట. వన్స్ దేర్ వాజ్ ఉండేది, ఒకనొకప్పుడు ఉండేది. ఏముండేది? ఏ బిగ్ ఓల్డ్ ట్రీ. ఎక్కడ? ఇన్ ఏ విలేజ్. ఇది ఆబ్జెక్ట్. వన్స్ దేర్ వాజ్ ఏ బిగ్ ఓల్డ్ ట్రీ ఇన్ ఏ విలేజ్. ఇప్పుడు మీకు సెంటెన్స్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండవ వాక్యమైనటువంటి అది ప్రజలకు మరియు జంతువులకు నీడను ఇచ్చింది అనేటటువంటి వాక్యాన్ని చూద్దాం. ఇది మొదటి వాక్యంలో, దీనిలో ఎలాంటి తిరకాసు ఉండదు, చాలా తేలిగ్గా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం వొకాబులరీ తెలుసుకోవటం. వొకాబులరీ వరుసగా ప్రతి పదానికి ఇంగ్లీషు అర్థం ఏంటో తెలుసుకుందాం. అది దీన్ని మనం ఇట్ అంటాం, ఇట్. తర్వాత ప్రజలకు, ప్రజలు, పీపుల్. ప్రజలకు, టు ద పీపుల్. టు ద పీపుల్ అంటే ప్రజలకు. మరియు దీన్ని ఇంగ్లీష్ లో ఎండ్ అంటాం. జంతువులకు, జంతువులను ఏమంటాం? యానిమల్స్. జంతువులకు, టు ది యానిమల్స్, టు ది యానిమల్స్. నీడ, నీడని ఇంగ్లీష్ లో షేడ్ అంటాం. చివరిగా ఇచ్చింది, గివ్, గేవ్, గివెన్. గేవ్ ఇవ్వటం. అది ఇట్, ప్రజలకు టు ద పీపుల్, మరియు అండ్ జంతువులకు టు ద యానిమల్స్, నీడ షేడ్, ఇచ్చింది గేవ్. మనకు వొకాబులరీ వచ్చేసింది. తర్వాత స్టెప్ ఏంటి? పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్. దీనిలో సబ్జెక్ట్ ఏది, వెర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది, ఎక్స్ట్రా వర్డ్స్ ఏంటి, లేకపోతే దీంట్లో అడ్వర్బియల్ ఫ్రేజెస్ ఏమైనా ఉన్నాయా,
ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే ఆ తర్వాత స్ట్రక్చర్ని బట్టి మనం వాక్య నిర్మాణం చేసేస్తాం. సో సబ్జెక్టు, ఇక్కడ సబ్జెక్టు అది. ఎందుకని? అది అంటే చెట్టు కదా, అసలు స్టోరీ అంతా చెట్టు గురించే కదా. పెద్దదైన, పురాతనమైన, ఎక్కువ వయసున్న చెట్టు. సో అది. ఇట్ అనేది సబ్జెక్టు. ఆ తర్వాత ఇవ్వటం, యాక్షన్ అనేది ఇవ్వటం, గేవ్, ఇది వెర్బ్. ఇక ఆబ్జెక్టు నీడను ప్రజలకు మరియు జంతువులకు, ఈ మొత్తం కూడా ఆబ్జెక్టే. షేడ్ టు ద పీపుల్ అండ్ యానిమల్స్, ఈ మొత్తం కూడా ఆబ్జెక్ట్. షేడ్ టు ద పీపుల్ అండ్ యానిమల్స్. తర్వాత స్టెప్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్. సెంటెన్స్ కన్స్ట్రక్షన్ మనం ఎలా చేస్తాం? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం సబ్జెక్ట్ తెలిసింది కదా, ఇట్. ఆ తర్వాత వెర్బ్ గేవ్, ఆబ్జెక్ట్ షేడ్ టు ద పీపుల్ అండ్ యానిమల్స్. ఇప్పుడు వాక్యం చెప్పండి. ఎస్విఓ ప్రకారం సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ప్రకారం వాక్యం సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి. ఇట్, వెర్బ్ ఇవ్వటం, గేవ్. ఏంటది? షేడ్, షేడ్ టు ద పీపుల్ అండ్ యానిమల్స్. గేవ్ షేడ్ టు ద పీపుల్ అండ్ యానిమల్స్. అది ప్రజలకు మరియు జంతువులకు నీడను ఇచ్చింది. దీనికి ఆంగ్ల అనువాదం ఇట్ గేవ్ షేడ్ టు ద పీపుల్ అండ్ యానిమల్స్. ఇది రెండో వాక్యం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మూడో వాక్యం చూద్దాం. ఒకరోజు ఒక యాత్రికుడు చెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నాడు. ఇది వాక్యం. ఫస్ట్ స్టెప్ ప్రకారం మనం ప్రతి పదానికి కూడా అర్థం చూద్దాం. ఒక రోజు, ఒక రోజుని వన్ డే అంటాం. ఇది మీకు తెలియంది కాదు, అది వరుసగా చెప్పుకుంటూ వస్తుంది అంతే. దీన్ని మనం యాడ్వర్బియల్ ఫ్రేజ్ అంటాం. ఎప్పుడు కూడా ఇది వాక్యం యొక్క ఆరంభంలోనే ఉంటుంది. నెక్స్ట్ ఒక యాత్రికుడు, ఏ ట్రావెలర్, ఒక యాత్రికుడు. ఆ తర్వాత చెట్టు క్రింద, అండర్ ద ట్రీ. ఆ తర్వాత విశ్రాంతి, రెస్ట్. తీసుకున్నాడు, టేక్, టుక్, టేకెన్. తీసుకున్నాడు పాస్ట్ టెన్స్, టుక్. ఇప్పుడు చెప్పండి. ఒక రోజు వన్ డే, ఒక యాత్రికుడు ఏ ట్రావెలర్, చెట్టు క్రింద అండర్ ద ట్రీ, విశ్రాంతి రెస్ట్, తీసుకున్నాడు టుక్. ఇప్పుడు సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. ఆ తర్వాత థర్డ్ స్టెప్ ఏంటి? సెంటెన్స్ కన్స్ట్రక్షన్. మన స్ట్రక్చర్ని బట్టి సెంటెన్స్ రూపొందించాలి. ఇంగ్లీష్ వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ తెలుసుకోవాలి. కాబట్టి దీంట్లో ఏది సబ్జెక్టు, ఏది వెర్బు, ఏది ఆబ్జెక్టు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, దీనిలో ఒక యాత్రికుడు మెయిన్ హీరో. ఇక్కడ ఈ వాక్యంలో ఒక యాత్రికుడు, ఈ లేకపోతే మనం గోరలేదు కదా. ఈ ఒక యాత్రికుడు అనేదే సబ్జెక్టు. ఏ ట్రావెలర్ అనేది సబ్జెక్టు. దీనిలో యాక్షన్ ఏంటి?
విశ్రాంతి తీసుకోవటం. విశ్రాంతి అనేది నౌను, తీసుకున్నాడు అనేది వెర్బ్. కాబట్టి రెండు కలిపితే వెర్బ్ నౌన్ ఫ్రేజ్ అంటాం. వెర్బ్ నౌన్ ఫ్రేజ్. ఎక్కడ తీసుకున్నాడు? చెట్టు క్రింద. ఈ చెట్టు క్రింద అనేది ఆబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు చెప్పండి. ఒక యాత్రికుడు, ఏ ట్రావెలర్. ఏ ట్రావెలర్ అనేది సబ్జెక్టు, విశ్రాంతి తీసుకున్నాడు. ఈ తీసుకున్నాడు టుక్ అనేది వెర్బ్. ఎక్కడ తీసుకున్నాడు? చెట్టు క్రింద. ఈ అండర్ ది ట్రీ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకు సబ్జెక్ట్ తెలిసింది, వెర్బ్ తెలిసింది, ఆబ్జెక్ట్ తెలిసింది. సో ఇప్పుడు వాక్యం రాద్దాం. ఒక రోజు, వన్ డే. ఇది యాడ్వర్బియల్ ఫ్రేజు వాక్యం యొక్క ఆరంభంలోనే ఉంటుంది. వన్ డే. ఒక యాత్రికుడు, సబ్జెక్ట్ అనేది ఒక యాత్రికుడు కాబట్టి ఏ ట్రావెలర్. తర్వాత వెర్బ్ రావాలి. వెర్బ్ ఏంటి? తీసుకోవటం, టుక్కు. ఏం తీసుకున్నాడు? విశ్రాంతి. కాబట్టి టుక్ రెస్ట్. ఎక్కడ? అండర్ ద ట్రీ. మొత్తం వాక్యం వన్ డే ఏ ట్రావెలర్ టుక్ రెస్ట్ అండర్ ద ట్రీ. ఇది కరెక్టా అంటే కరెక్టే, కాకపోతే పాలిష్డ్గా ఉండదు. ఎందుకంటే ఇక్కడ గమనించండి, టుక్ రెస్ట్. ఇక్కడ మనం వాడింది మెయిన్ వెర్బ్ కాదు, ఇక్కడ వెర్బ్ టుక్ మాత్రమే. రెస్ట్ అనేది నౌన్. ఈ రెండు కలిపి ఏమనుకుంటాం? ఏమంటాం చెప్పాను? వెర్బ్ నౌన్ ఫ్రేజ్ అంటాం. మనకి ఈ గోలంతా ఎందుకు? దీన్ని నౌన్గా కాకుండా వెర్బ్గా వాడామనుకోండి, రెస్ట్ అనేటటువంటి పదము నౌన్గా వాడచ్చు, వెర్బ్గా కూడా వాడచ్చు. వెర్బ్గా వాడినప్పుడు మనకేమవుతుంది? రెస్ట్, రెస్టెడ్, రెస్టెడ్. చక్కగా మనం టుక్ రెస్ట్ బదులు ఈ ఒక్క రెస్టెడ్ వాడితే సరిపోద్ది. కాబట్టి మనం ఇప్పుడు వన్ డే ఏ ట్రావెలర్ రెస్టెడ్ అండర్ ద ట్రీ అని రాస్తే ఈ టుక్ రెస్ట్ అనేటటువంటి పదం రాయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇప్పుడు చెప్పండి చక్కటి వాక్యం. వన్ డే ఏ ట్రావెలర్ రెస్టెడ్ అండర్ ద ట్రీ. ఇది పూర్తి వాక్యం. ఒకరోజు ఒక యాత్రికుడు చెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నాడు. వన్ డే ఏ ట్రావెలర్ రెస్టెడ్ అండర్ ద ట్రీ. ఈ మూడు వాక్యం మీకు బాగా అర్థమైందా? ఓకే, నాలుగో వాక్యంలోకి వెళదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నాలుగో వాక్యం చూద్దాం. చెట్టు అతనికి తినటానికి పండ్లు, పడకకు ఆకులు ఇచ్చింది. చెట్టు అతనికి తినటానికి పండ్లు, పడకకు ఆకులు ఇచ్చింది. ఫస్ట్ స్టెప్ ప్రతి పదానికి అర్థం చూడటం. ఆ పని చేద్దాం. చెట్టు మీకు తెలుసు, ట్రీ. అతనికి, అతను అంటే హి, అతనికి అంటే టు హిమ్, అతనికి అంటే టు హిమ్. తినడము అంటే ఈట్, తినడానికి టు ఈట్. పండ్లు ఫ్రూట్స్, పడకకు టు మేక్ ఏ బెడ్, పడక తయారు చేసుకోవడం టు మేక్ ఏ బెడ్.
ఆకులు లీవ్స్, ఇచ్చింది గేవ్. ఓకే, అర్థమైందా? చెట్టు ట్రీ, మీకు తెలుసు, అన్నీ తెలుసు, ఒక వరుసగా చెప్తూ ఉంటాను, మీరు తెలిసిన వాళ్ళు ఏమనుకోమాకండి. అతనికి టు హిమ్, తినడానికి టు ఈట్, పండ్లు ఫ్రూట్స్, పడకకు టు మేక్ ఏ బెడ్, ఆకులు లీవ్స్, ఇచ్చింది గేవ్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కోసం మనకు కావాల్సినటువంటి పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్, ఏది సబ్జెక్టు, ఏది వెర్బు, ఏది ఆబ్జెక్ట్, ఇత్యాది విషయాలు తెలుసుకోవటం అనమాట. ఈ వాక్యం ఒకసారి చదివితే ఇచ్చేవాడు ఎవరు? చెట్టు. కాబట్టి ఇదే సబ్జెక్ట్ అవుద్ది. అవును కదా? చెట్టు అతనికి తినడానికి పండ్లు, పడకకు ఆకులు ఇచ్చింది. ఇచ్చిన వాళ్ళు కర్త, చెట్టు. ఎవరికి ఇచ్చింది అంటే అది ఆబ్జెక్ట్. అతనికి, అతనికి హిమ్ అనేది ఒక ఆబ్జెక్టు. ఏమిచ్చింది? పండ్లు ఇచ్చింది, ఆకులు ఇచ్చింది. కాబట్టి టోటల్గా ఈ మొత్తం కూడా ఇంతవరకు ఇదంతా ఆబ్జెక్ట్ స్థానంలో మనం రాయొచ్చు. చివరికి ఇచ్చింది యాక్షన్ ఇది, కాబట్టి ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ కోసం చెప్తున్నాను. దీంట్లో రెండు రకాల ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అతనికి అనేది ఒక ఆబ్జెక్టు, పండ్లు ఆకులు అనేది ఇంకొక ఆబ్జెక్టు. ఎవరికి అని ప్రశ్నించుకుంటే వచ్చేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ హిమ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్. దేనిని, దేనిని అని ప్రశ్నించుకుంటే వచ్చేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఏమిచ్చింది? పండ్లు, ఆకులు. ఈ ఫ్రూట్స్, లీవ్స్ అనేవి డైరెక్ట్ ఆబ్జెక్ట్స్. ఇది ఎందుకు తెలుసుకోవాలంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రాస్తాం, వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ రాస్తాం. చెప్తాను ఒకసారి. సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రాస్తాం, వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి. కానీ ఏ ఆబ్జెక్ట్ రాయాలి? రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయిగా, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకి రెండు వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రాయాలి, ఆ తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాయాలి. అందుకోసం తెలుసుకోవాలి. మామూలుగా అయితే వెర్బ్ ప్రక్కన ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మొత్తం రాసేస్తాం. ఒకసారి మనం అతనికని ముందు రాయాలా, లేకపోతే ఫ్రూట్స్ ఆకులు అనేది ముందు రాయాలని డౌట్ రాకుండా గుర్తుపెట్టుకోండి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు రాస్తాం, డైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత రాస్తాం. ఓకే, ఇది సెకండ్ స్టెప్. ఇప్పుడు థర్డ్ స్టెప్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్కి వెళ్దాం. సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ రాద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ రాయండి, చెట్టు. ది ట్రీ, ఇక్కడ ఒకటి ట్రీ అని రాయకూడదు, ది ట్రీ ఆర్టికల్తో కలిసి రాయాలి. ఆ చెట్టు. తర్వాత వెర్బు గేవ్, ఇచ్చింది. ఎవరికి? హిమ్. ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. గేవ్ హిమ్. ఏంటవి? పండ్లు ఇచ్చింది. ఎందుకు? తినడానికి. ఫ్రూట్స్ టు ఈట్. అండ్ ఇంకేమిచ్చింది? ఆకులు, లీవ్స్. దేనికి? టు మేక్ ఏ బెడ్. The tree gave him fruits to eat and leaves to make a bed. ఇది నాలుగో వాక్యం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఐదవ వాక్యము, చివరి వాక్యము చూద్దాం. ఆ ప్రయాణికుడు చెట్టుకు దాని ఉదారతకు కృతజ్ఞతలు తెలిపాడు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వొకాబులరీ చూద్దాం. ప్రతి పదానికి కూడా ఇంగ్లీష్ అర్థం చూద్దాం.
ఆ ప్రయాణికుడు, ది ట్రావెలర్. చెట్టుకు, టు ద ట్రీ. దాని, ఇట్స్. ఉదారత, జనరాసిటీ. కృతజ్ఞతలు, అందరికి తెలుసుగా, థ్యాంక్స్. అలాగని ఇంతకుముందు తెలియవని కాదు, తెలిపాడు. ఎక్స్ప్రెస్డ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వొకాబులరీ చూసాం. ప్రయాణికుడు, ట్రావెలర్. ఆ ప్రయాణికుడు, ది ట్రావెలర్. చెట్టుకు, చెట్టు, ట్రీ. చెట్టుకు, టు ద ట్రీ. దాని, ఇట్స్. దాని యొక్క. ఉదారత, జనరాసిటీ. కృతజ్ఞతలు, థ్యాంక్స్. తెలిపాడు, ఎక్స్ప్రెస్డ్. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్, పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ స్టెప్, పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం. ఏది సబ్జెక్టు, ఏది వెర్బు, ఏది ఆబ్జెక్టు, ఇదే పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే. ఓకే. ఆ ప్రయాణికుడు చెట్టుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ ప్రయాణికుడు చెట్టుకు కృతజ్ఞతలు తెలిపాడు. దేనికి? దాని ఉదారతకు. ఓకే, ఇంతవరకు థ్యాంక్స్ చెప్పింది ఎవరు? ప్రయాణికుడు. కాబట్టి ఈ ప్రయాణికుడు అనేది సబ్జెక్టు. ఎవరికి చెప్పాడు థ్యాంక్స్? చెట్టుకు. కాబట్టి ఈ చెట్టుకు అనేది, చెట్టు అనేది ఆబ్జెక్ట్. ఏం చెప్పాడు? కృతజ్ఞతలు. ఎక్స్ప్రెస్డ్ థ్యాంక్స్, ఇది వెర్బ్ అన్నమాట. ఎక్స్ప్రెస్డ్ థ్యాంక్స్ అనేది వెర్బ్. ఇది దేనికోసం? దాని ఉదారతకు. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్ అంటాం దీన్నే. ఎక్స్ట్రా వర్డ్స్. ఇంతవరకు మనం పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ మళ్ళీ చూద్దాం. ఆ ప్రయాణికుడు. ఆ ప్రయాణికుడు అనేది సబ్జెక్టు, చెట్టు అనేది ఆబ్జెక్టు, కృతజ్ఞతను తెలియజేయడం అనేది వెర్బు, దాని ఉదారత అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజు లేదా ఎక్స్ట్రా వర్డ్స్. ఓకే, ఇప్పుడు మనం చక్కగా అన్నీ తెలిసిపోయినాయి కాబట్టి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేద్దాం. ముందుగా సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఏది? ఆ ప్రయాణికుడు, ది ట్రావెలర్. సబ్జెక్ట్. వెర్బ్ ఎక్స్ప్రెస్డ్ థ్యాంక్స్ బదులు మనం ఏం చేస్తున్నాం? థ్యాంక్డ్ అనేటటువంటి వెర్బ్ టూని వాడుతున్నాం. థ్యాంక్డ్, THANKED. థ్యాంక్డ్. దేనికి? ట్రీకి. థ్యాంక్డ్ ట్రీ. దేనికోసం? ఫర్ దాని యొక్క ఉదారత, ఫర్ ఇట్స్ జనరాసిటీ. The traveler thanked tree for its generosity. ఇది 5వ వాక్యం. ఓకే ఫ్రెండ్స్.